గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం లొంగిపోయిన అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన పాత్రను రిమాండ్ రిపోర్టులో వివరించారు. సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. తోడలుడైన ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో కలిసి 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో కీలక భూమిక పోషించినట్లు వెల్లడించారు. లిక్కర్ సిండికేట్ కు అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా ఉంటూ లావాదేవీలు నిర్వహించాడు. మద్యం ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేశాడు. ఆ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడు. ముడుపులు చెల్లించే మద్యం బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు దక్కేలా ఎక్సైజ్ అధికారులను నియంత్రించాడు అని సిట్ పేర్కొంది. పారదర్శకంగా ఉన్న ఆటోమేటిక్ విధానాన్ని, పాపులర్ బ్రాండ్లను తొలగించి ఆ స్థానంలో ముడుపుల మద్యం సరఫరా కోసం ఆర్డర్ ఫర్ సెల్ నియంత్రించాడని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. ప్రభుత్వ అవుట్లెట్లతో మద్యం అమ్మకాలను అవినాష్ రెడ్డి నియంత్రించాడని పేర్కొంది. ముడుపుల రూపంలో సేకరించిన సొమ్మును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం, వ్యక్తిగత విలాసాల కోసం వినియోగించినట్లు తెలిపింది. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయని, మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అవినాష్ రెడ్డి ఐఐటి గ్రాడ్యుయేట్ యువకుల్ని ఎంపిక చేసుకుని మద్యం ముడుపుల వసూళ్లు బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. మద్యం ధర, బ్రాండు ఆధారంగా ఒక్కో మద్యం కేసుపై 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు కమిషన్లు వసూలు చేసినట్లు తెలిపింది. అక్రమ సొమ్ము దారి మళ్లించినట్లు, తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్, తాడేపల్లి మద్యం ముడుపుల ఆర్థిక వ్యవహారాలను అవినాష్ రెడ్డి సమన్వయం చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగానే 2025 ఫిబ్రవరిలో థాయిలాండ్ కు పారిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడని వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన నిందితుడు స్కామ్ లో తన పాత్ర గురించి ప్రశ్నిస్తే సహకరించేది లేదని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి సమావేశాల నుంచి ముడుపుల వసూలు వరకు అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. 2019 అక్టోబర్ 13న హైదరాబాద్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నాడు. మద్యం కొనుగోలు వ్యవస్థలో మార్పులు, ముడుపుల శాతం వసూలు, సరఫరాలో ఏకాధిపత్యంపై జరిగిన చర్చల్లోనూ పాల్గొన్నాడు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ అప్పటి ఏపీ ఎస్బీసీఎల్ అధికారులు, సహ నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కు అవినాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సిట్ తెలిపింది. లిక్కర్ వ్యాపారులకు ఆర్డర్ కావాలంటే అవినాష్ ను కలవాలంటూ సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి చెప్పేవారు. ముడుపులు ఇస్తేనే ఆర్డర్లు ఇప్పిస్తామంటూ అవినాష్ రెడ్డి కండిషన్ పెట్టేవాడు. అవినాష్ తన పేరును సుమిత్ గా చెప్పుకుంటూ ఆర్డర్ ఫర్ సేల్, ముడుపులు ఇచ్చిన బ్రాండ్ల ఆర్డర్ల పెంపు, తగ్గింపులపై ప్రభావం చూపాడు. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో మద్యం ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపాడు. మద్యం ఆర్డర్లు తర్వాత ముడుపుల స్వీకరణకు ఆధారాలు ఉన్నాయని సిట్ పేర్కొంది. ఆదాన్ డిస్టిలరీస్ పై పూర్తి భాగస్వామ్య నియంత్రణతో అవినాష్ రెడ్డి షెల్ కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ముడుపులు భారీగా దారి మళ్లించినట్లు సిట్ వెల్లడించింది. ఆదాన్ అకౌంటెంట్ సాక్ష్యం ప్రకారం 221.60 కోట్ల రూపాయలను ఇలా మళ్లించినట్లు తెలిపింది. ముడుపుల సొమ్ముకు ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సంస్థల పేర్లపై సరుకు లేకుండా బిల్లులు సృష్టించి సొమ్మును పలు దశలు దాటించి తీసుకెళ్లాక రికార్డులు మాయం చేశాడని వివరించింది. కసిరెడ్డితో సమన్వయం చేసుకుని నగదు రవాణా, కిక్బ్యాక్స్ వసూళ్ల పర్యవేక్షణకు సంబంధించి ఫోన్ సంభాషణ, లొకేషన్ల డేటా, నగదు హ్యాండ్లర్ల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. 2025 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు కాగానే విదేశాలకు పారిపోయినట్లు తెలిపింది. నకిలీ మద్యం తయారీ కేసులో A22 గా ఉన్న సింథల్ కుమార్ ను 2 రోజుల పాటు ఎక్సైజ్ కస్టడీకి ఇస్తూ విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సింథల్ కుమార్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉంది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదన ప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి లెనిన్ బాబు తీర్పును వెలువరించారు. మార్చి 1, 2 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని ఇంటర్పోల్ సాయంతో సిబిఐ భారత్ కు తీసుకొచ్చింది. మోసం, నమ్మక ద్రోహం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన నేరాల్లో నిందితుడైన అనిల్ కుమార్ రెడ్డిపై ఏపీ పోలీసులు 2022 సెప్టెంబర్ 5న రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అబుదాబిలో ఉన్నట్లు పసిగట్టి సిబిఐ ఇంటర్పోల్ ద్వారా అదుపులోకి తీసుకుంది. దుబాయ్ పోలీసులు నిందితుడిని సిబిఐకి అప్పగించారు. సిబిఐ అధికారులు ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని భారత్ కు తీసుకొచ్చి గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీ పోలీసులకు అప్పగించారు.